అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజి మూడవ పదిలో ఒకటవ తిరుమజి. తిరువహీంద్రపురంలో ఉన్న దైవనాయక పెరుమాళ్ళకి, మోవరాగియ మూర్తికి మంగళాశాసనం చేసేటువంటి పాసురాలు ఈ మూడులో ఒకటి ఇరుంతన్ అనేటువంటి ఈ తిరుమజి. ఈ మూడవ పాసురంలో వయ్యం ఏజుం ఉండు ఆలిలే వైగయ மாயவன் அடியவர்க்கு மெய்யனாகிய தெய்வநாயகன் இடம் மெய் தகுவாரை சாரல் மொய்கொள் மாதவி செண்பகம் முயங்கிய முல்லையங்கொடியாடா செய்ய தாமரை செஜும் పణై తెగజు తరు తిరువహీంద్రపురమే అంటూ అక్కడ వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క తిరునామాన్ని పాడుతూ ఉన్నారు. ఈ పాసురంలో రెండు తిరునామాలు, అడియవర్కు మెయ్యన్ అని ఒక తిరునామము, ఇంకొకటి దైవనాయకన్ అనేటువంటి రెండు తిరునామాలు పాడుతున్నారు. అందుకని ఈ పాసురంలో ఆయనకు చరిత్ర చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది వేదాంత దేశికులు చాలా కాలం ఇక్కడుండి తపస్సు చేసుకున్నటువంటి స్థలమట. అక్కడే వారికి ఆ కొండ ఔషధాద్రి అంటారు. ఆ కొండ మీద వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు హయగ్రీవ పెరుమాళ్ళు, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని వేదాంత దేశికులు ఆ హయగ్రీవ పెరుమాళ్ళ గురించి తపస్సు చేసినటువంటి స్థానం ఇది. ఇక్కడ పెరుమాళ్ళు లక్ష్మీ హయగ్రీవుడిగా వేయించేసి ఉన్నారు. ఉత్సవమూర్తి చాలా ఆశ్చర్యకరంగా వేయించేసి ఉంటారట. కొండ మీద కదా ఈ పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. 84 మెట్లుంటాయట ఆ కొండకి. ఎందుకు 84 మెట్లుంటాయి అంటే 84 సింహాసనాధిపతులని గుర్తు చేస్తూ 84 మెట్లుంటాయట. ఎలా వేయించేసి ఉంటారు? పైన హయగ్రీవ పెరుమాళ్ళు అంటే లక్ష్మీదేవితోటి వేయించేసి ఉంటారట. పద్మపీఠము, జ్ఞానముద్రతోటి ఉపదేశిస్తూ ఒక శ్రీహస్తంలో పుస్తకం కలిగి ఉంటారట, ఒక చేతిలో జపమాల కలిగి ఉంటారట. కుడివైపు వేణుగోపాలుడు, గరుడాళ్వాళ్ళు. ఇక్కడ ఏ మంత్రాన్ని ఉపాసన చేశారండి వేదాంత దేశికులు అంటే గరుడ మంత్రాన్ని ఉపాసన చేస్తే ఆ గరుడాళ్వాళ్ళు ప్రత్యక్షమయ్యి వారికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు అని చెప్తారు. అంతేకాదు కుడివైపు వేణుగోపాలుడు గరుడాళ్వాళ్ళు ఇద్దరు వేయించేసి ఉంటారు. ఈ పెరుమాళ విషయంలో వేదాంత దేశకులకు ఉన్నటువంటి అభినివేశం ఎలాంటిది అంటే విలిప్తమూర్ధన్య లిపిక్రమాణం సురేంద్ర చూడాపద లాలితానాం పదంగ్రి రాజీవ రజకణానాం అంటారు హయగ్రీవ స్తోత్రంలో. ఏమిటట ఈ పదానికి అర్థం? ఏమయ్యా, విలిప్తమూర్ధన్య లిపిక్రమాణం, ఇదిగో మేము ఆ పూజలు చేసుకుంటున్నామండి, ఈ పూజలు చేసుకుంటున్నామండి, మా తలరాతలు మారిపోతాయండి అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. ఎవరి యొక్క తలరాత అయినా మారాలి అంటే సురేంద్ర చూడా పదలాలిత స్వదంగి రాజీవ రజకణానం, నీ యొక్క తిరువడిగళ్లలో ఉన్నటువంటి ఒక పాద రేణువు పడితే ఎవరి తలరాతలైనా మారుతాయి తప్ప, ఇదిగో మనం అవి చేశాము ఇవి చేశాము మా తలరాతలు మారిపోతాయండి అని భావిస్తే తలరాతలు మార్చగలిగిన వాడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అని చెప్పేటువంటి శ్లోకమట ఇది. అంత అభినివేశం ఆ పెరుమాళ్ళ విషయంలో వేదాంత దేశకులు వారికి. ఇకపోతే కింద ఉన్నటువంటి పెరుమాళ్ళు అసలు ఇక్కడ ఎలా వేయించేసి ఉన్నారు, ఎందుకు వేయించేసి ఉన్నారు అంటే దైవాసుర యుద్ధ సమయంలో దేవతలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది దానవులు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు దానవుల తరఫున నిలబడినటువంటి వాడు శివపిరాను. ఆయన దేవతల తరఫున ఇదిగో ఈ పెరుమాళ్ళు నిలబడ్డారు. పెరుమాళ్ళ అదే మన నారాయణుడు ఏం చేశాట, ఆయన దానవులు ఓడిపోగానే తన చేతిలో ఉన్నటువంటి స్థూలాన్ని ఇదిగో ఈ విష్ణువు మీదకి విసిరాడట. విసిరితే ఆ స్థూలం వచ్చి ఎక్కడ నిలబడింది? ఆ చక్రాయుధంలో ఇరుక్కొని నిలబడిందట.
అప్పుడు ఈ నారాయణుడు మోవరా ఏమయ్యా కిందటి పాసురంలో చెప్పారు కదా మనకి, వాళ్ళకి అంతర్యామిగా ఉండేటువంటి వాడు అని. అలా మీ ఇద్దరికీ నేను అంతర్యామిగా ఉండేటువంటి వాడిని, మీలో అంతర్యామిగా ఉండి బ్రహ్మగారి చేత సృష్టి కార్యాన్ని, ఈ నీ చేత లయ కార్యాన్ని జరిపించేటువంటి వాడిని అని చెప్పడంతో, అదిగో ఆ ముగ్గురు కలిసినటువంటి మూర్తే ఈ మోవరాఘ్య మూర్తి. అలా మూడు మోవరాఘ్య మూర్తి అని ముగ్గురు కలిసినటువంటి మూర్తి ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు. ఆయనకే దైవనాయకన్ అనేటువంటి తిరునామం కూడా ఉన్నది. ఇక్కడ శేషతీర్థం అని, ఆదిశేష తీర్థం అంటారట. అది కోవెల్లోనే ఒక నుయ్యిలా ఉంటుంది. ఆ తీర్థం ఎలా ఏర్పడ్డాయంటే, ఆదిశేషుడు తన తోకతో కొడితే ఆ నేలంతా చెదిరిపోయి అక్కడ ఒక తీర్థం ఏర్పడిందట. అదే శేషతీర్థం అంటారు. ఆ తర్వాత పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది గడిల తీర్థం అంటారట దాన్ని. అది ఎలా గరుడ తీర్థం. ఏం చేశారట గరుడాళ్ళ వారు, విరజా నదిని గరుడాళ్ళ వారు తీసుకొని వస్తారు ఇక్కడికి. అదే గరుడ తీర్థం, గడిల తీర్థం. ఎందుకు ఈ ఆదిశేషుడు తోకతో కొట్టిందైనా ఆ గరుడాళ్ళ వారు విరజా నదిని పరమపదం నుంచి తీసుకువచ్చారు. ఈ తీర్థాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, స్థల పురాణం చూస్తే పెరుమాళకి దప్పిక అయిందని, ఇద్దరు ఆదిశేషుడు ఈయన ఇద్దరు ఉన్నప్పుడు, గరుడాళ్ళ వాళ్ళు ఉన్నప్పుడు గరుడాళ్ళ వాళ్ళని దప్పిక తీర్చమని అడిగితే ఆయన పరమపదానికి వెళ్ళాట విరజా నదిని తీసుకుని రావటానికి. కానీ ఆయన రావటం ఆలస్యం అవ్వటంతో పెరుమాళ్ళు ఆదిశేష నాకు దప్పిక అవుతోందయ్యా అని అడిగితే, అప్పుడు తన తోకతోటి మోది ఆ ప్రాంతం అంతా చెదిరిపోయి ఒక నుయ్యిలాగా ఏర్పడితే అదే ఆదిశేష తీర్థం. అది సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ తీర్థం తాగితే సంతానం కలుగుతుంది అని ఒక ప్రసిద్ధత. అలానే ఇంకొకటి కూడా, ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించాడు, దోషం ఏర్పడింది. అలా ఆయన యొక్క దోషాన్ని ఈ కొండ మీదకి ఎక్కి ఈ కొండ మీద తను కూడా తపస్సు చేసుకొని ఆ దోషాన్ని పెరుమాళ యొక్క అనుగ్రహంతో తొలగించుకున్నాడు అని. ఈ పెరుమాళ విషయంలో వేదాంత దేశకులు అచ్యుత శతకాన్ని, దేవనాయక పంచాశత్ అనేటువంటి కోశాన్ని అనుగ్రహించారు ఈ పెరుమాళ విషయంలో. ఈ తిరువహీంద్రపురంలో వేయించేసి ఉన్నటువంటి మోవరాఘ్యమూర్తి విషయంలో కానీ, దైవనాయకన్ అన్ని ఆయన తిరునామాలే కదా. అలానే అక్కడ పక్కనే కోవెల్లో చక్రవర్తి తిరుమగనారు వేయించేసి ఉంటారు. వారి కోసమని అనుగ్రహించేటువంటి గ్రంథమే రఘువీర గద్యము. ఆ పక్కనే కన్నపిరాన్ వేయించేసి ఉంటారు. ఆయన కోసమని గోపాద వింశతి అనేటువంటి కోశాన్ని అనుగ్రహించారు వేదాంత దేశకులే. ఈయనకి దైవనాయకన్ పెరుమాళ్ ఎలా వేయించేసి ఉంటారట, అభయహస్తం ఉంటుందట, కటిహస్తము, అడియార్కు మెయ్యనంటే దాస సత్యన్ అని ఆయనకి తిరునామట. చేతిలో ఒక శ్రీహస్తంలో గదని ధరించి ఉంటాడు. మోవరాగియ ఒరువన్, ముగ్గురు కలిసినటువంటి ఒక వ్యక్తి అన్నట్లుగా ఆయనే దైవనాయకన్. తాయారు భృగుపుత్రి, భార్గవి, హేమాబ్జవల్లి తాయారు, వైకుంఠ నాయకి, తరంగముఖ నందిని అనే తిరునామాలు ఉంటాయట ఆ తాయార్లకి. వేదాంత దేశకులు ఇక్కడ చాలా కాలం ఉండి ఈ పెరుమాళని అనుభవించారని ప్రసిద్ధి ఉన్నది. మనవాళ్ళ మామూలకి తనియే సన్నిధి, అక్కడ చాలా వైభవంగా ఈ దివ్య దేశంలో 10 రోజులు ఉత్సవాలు జరుపుతారు. అలాంటి విలక్షణమైనటువంటి దివ్యదేశం ఈ తిరువహీంద్రపురం. అంటే ఇక్కడ వేయించేసినటువంటి పెరుమాళ్ళు అడియార్కు మెయ్యన్ అంటే అడియార్ అంటే దాసులు, మెయ్యన్ సత్యం పలికేటువంటి అంటే దాస సత్యన్ అనేటువంటి తిరునామమట ఆయనది. అంతేకాదు దైవనాయకన్ అని ఈ తిరునామాలు. అలాంటి ఈ పెరుమాళ్ళ విషయంలో తిరుమంగయాళ్వాళ్ళు ఈ తిరుమజిని అనుగ్రహించారు. 3వ పాసురం. ఇప్పుడు మనకి 2 పాసురాలు అయ్యాయి కదా. 3వ పాసురానికి సంగతిని వినాలి కదా మనం. వయ్యం ఇత్యాది 3ஆம் పాటు కనబడుతుంది కదా అరుంబదంలో. కేజ్ పాటిల్ సున్నా పరత్వత్తై తత్కార్యమాన అఘటిత ఘటన సామర్థ్యముఖేన అనుభవిక్కిరార్ ఇన్ను సంగతి. ఏమిటి అఘటిత ఘటన? అడిగే వరకు భూమి పరప్పు అడంగలం ఎన్నరు కాదు, లైన్ తేడా వచ్చింది. కిందటి పాసురాల్లో పరత్వాన్ని తెలియచేశారు. ఎలా తెలియచేశారు?
సర్వస్మాత్పరుడు అన్నారు కదా రెండవ పాసురంలో. సర్వస్మాత్పరుడు అని ఎలా చెప్తారండి మీరు అంటే ఏమి సర్వేశ్వరత్వ లక్షణాన్ని తెలియచేసేటట్లుగా శ్రీహస్తంలో తిరువాజిని చక్రతాళ్వాలను ధరించి ఉన్నారు. శ్రీయపతిత్వం లక్ష్మీపతిగా ఉన్నాడు. అంతేకాదు 4 వేదాల చేత 4 వేదాలలో ఉన్నటువంటి వస్తువులన్నింటికి పదార్థాలన్నింటికి తానే ప్రకారిగా ఉన్నాడు. ఈ వస్తువులన్నీ కూడా ఆయనకి ప్రకారముగా ఉన్నాయి అని చెప్పడం వల్ల ఇదిగో ఆయనే సర్వస్మాత్పరుడు. సర్వస్మాత్పరుడు ఆయన యొక్క మెయిన్ చెప్పేటువంటి విషయమే కదా. అందుకని కీజు పాటిల్స్ ఉన్న పరత్వத்தை కిందటి పాత్రలో చెప్పినటువంటి పరత్వాన్ని తత్కార్యమాన దాని యొక్క కార్యం పరత్వం కలిగినటువంటి వాడు కనుక ఏం చేయగలడండి ఆయన అఘటిత ఘటన సామర్థ్యముఖేన అనుభవిక్కిరార్ ఎన్ను సంగతి. ఆ తర్వాత ఒయ్యం ఏజుం పాసురం. ఒయ్యం ఏజుం ఉండు ఆలిలై వైగియ మాయవన్ అడియవర్కు వైగియ మాయవన్ అడియర్కు మెయ్యనాగియ అడియవర్కు మెయ్యనాగియ వరకు సేవించాలి. ఒయ్యం ఏజుం ఉండు ఆలిలై వైగియ மாய அவன் அடியவர்க்கு மெய்யனாகிய தெய்வநாயகன்யிடம் மெய் தகுவரை சாரல் மொய்கள் மாதவி செண்பகம் முயங்கிய முல்லை அங்கொடியாடா செய்ய தாமரை செஜும்பனை திகழு தரு తిరువయిందిరపురమే. ప్రతిపదార్థం. వయ్యం ఏజుం ఇది ఏది అఘటిత ఘటనా సామర్థ్యం పరత్వం కలిగినటువంటి వాడు అని కిందటి పాసనంలో చెప్పి ఆ పరత్వాన్ని ఎలా చెప్పగలరండి మీరు ఆయన పరత్వం కలిగినటువంటి వాడు అంటే ఇదిగో అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడండి. ఏం చేశాడండి ఆయన అంటే చెప్తున్నారు పాసనంలో. వయ్యం ఏజుం ఉండు ఆలిలై వైగియ మాయవన్ సప్తలోకాలని భుజించి వటపత్రంలో పొద్దుపుచ్చినటువంటి ఆశ్చర్యభూతుడు. అడియ వరకు తన దాసులకు మెయ్యనాగియ సత్యమైనటువంటి వాడు. దైవనాయకన్ నిత్యసూరి నాయకుడు. ఇలాంటి ఈయనకి ఎడం వాసస్థానము మెయి తగు తన శరీర సౌకుమార్యమునకు తగిన వరైచారల్ పర్వత ప్రాంతముల యందు మొయుగొల్ సాంద్రమైనటువంటి అంటే దట్టముగా ఉన్నటువంటి మాధవి బండి గురువింద తీగ శన్పగం అంటే సంపెంగ వృక్షమును ముయంగియ కౌగులించుకున్నదట. అంటే ఈ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బండి గురువింద తీగ ఏం చేసింది వెళ్ళి సంపెంగ వృక్షాన్ని ఆలింగనం చేసుకున్నది. అంటే దానికి వెళ్ళి చుట్టుకున్నది అనమాట ఇది. అలా ముల్లై నిర్జల ప్రదేశము యందు అంకొడి సుందరమైన మల్లెలత నిర్జల ప్రదేశం అంటే జలాలు కలిగినటువంటి ప్రాంతంలో మల్లె మొక్కలు బతుకుతాయి. కానీ జలము లేనటువంటి ప్రదేశంలో సుందరమైనటువంటి మల్లెలత ఆడగా చెయ్య తామరై ఎర్రని తామర పువ్వులు తెజుం సుందరమైనటువంటి పణై చెరువుల యందు తెగస్తరు ప్రకాశించేది వంటి తిరువయిందిరపురమే. శ్రీ అహేంద్రపురం ఏమిటి? అఘటిత ఘటనా సామర్థ్యం అంటే ఏమిటి? నీళ్లు లేని ప్రదేశంలో మల్లెతీగ పెరగటం, అది వెళ్ళి ఎర్ర తామర పువ్వులని పడే చెరువుల యందు తెగస్తరు ప్రకాశించేటువంటి ఇది అఘటిత ఘటనా సామర్థ్యమే కదా. నీళ్లు లేనటువంటి ప్రదేశం తాత్పర్యం సప్తలోకాలని కూడా ప్రళయకాలమందు గర్భంలో ఉంచుకొని వటతలం మీద పవలించినటువంటి ఆశ్చర్యభూతుడు. తన దాసులైనటువంటి వాళ్ళకి సత్యమైన వాడు, నిత్యసూరి నాయకుడు. ఇలాంటి ఈయనకి వాసస్థానము ఈ తిరువహేంద్రపురం. మరి ఆ ప్రాంతం యొక్క వైభవం ఏమిటంటే ఆ దివ్యదేశం యొక్క వైభవము అంటే ఆ పెరుమాళ యొక్క సౌకుమార్యానికి తగినట్లుగా పర్వత ప్రాంతాలలో బండి గురువింద తీగ సంపంగి చెట్టుని కౌగిలించుకుంటుంది. నిర్జల ప్రదేశంలో మల్లె తీగ కదలాడగా
సుందరమైన చెరువుల యందు తామర పువ్వులు ప్రకాశించేటువంటి శ్రీ అహీంద్రపురము అంటారు ఈ దివ్యదేశాన్ని. వ్యాఖ్యానం. ஒய்யம் இத்தியாதி பூமி பரப்பு அடங்கலும் ஒயித்திலே எடுத்து வைத்து ஒரு பவனான ஆலந்தடலிலே கண் வளர்ந்து అరుడిన ఆశ్చర్య శక్తియుక్తన్. భూమి వైశాల్యం ఎంతున్నదో అంతా కూడా తన యొక్క గర్భంలో ఉంచుకొని ఒక పవనాన ఆలంతడలిలే అప్పుడే పుడుతూ ఉన్నటువంటి లేత మర్రి చూరు మీద శయనించినటువంటి ஆச்சரிய சக்தி யுக்தது. அகட்டிதங்களை செய்தும் ஆசிரித ரக்ஷணம் பண்ணுவன். అఘటితంగళై చేయడం ఆశ్రిత రక్షణం పండుభవన్. ఇలా అఘటిత ఘటనా కార్యాలు చేస్తూ ఆశ్రితులని రక్షించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. అడియవర్కిత్యాది కాదాచిత్కమాగా జగత్తుకు వంద ప్రళయத்தை పరిహరిత్తా పోలన్నికే தன்னை நித்தியானுபவம் பண்ண வேணும் என்று இருப்பார்க்கு அதுக்கு ஒரு క్షణం విచ్ఛేదం ఒరుగయ్యావదు నిత్య ప్రళయమిరే. అండ్ ఏం చేశాడు ఈయన? ప్రళయం వస్తే ఈ జీవులందరినీ తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు. అయితే రక్షించినప్పుడు ఎలా ఆలినిలయగా ఉన్నాడు, అది వేరే విషయం. కాదాచిత్కంగా అనుకోకుండా జగత్తుకి ఒక ప్రళయం వస్తే దాన్ని పరిహరించడం మాత్రమే చేస్తాడు ఆయన. అది కాదాచిత్కంగా ఎప్పుడో ఒకసారి అనుకోకుండా వచ్చేటువంటి ప్రళయం. కానీ ఇంకొక ప్రళయం ఉన్నది. ఏమిటా ప్రళయం? అడియ వరకు మెయ్యనాగి అన్నారు కదా, దాసులైనటువంటి వాళ్ళకి యథార్థమైనటువంటి రక్షకుడుగా ఉండేటువంటి వాడు దాస సత్యన్ అన్నారు కదా. ఈ జగత్తుకు వచ్చినటువంటి ప్రళయాన్ని పరిహరించడం మాత్రమే కాదండి, తనని నిత్యము అనుభవించాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా. అదుక్కు ఒక క్షణం విచ్ఛేదం ఒరుగయ్యావదు నిత్య ప్రళయమిరే. అదిగో ఆయన ఏదో ఒకసారి కాదాచిత్కంగా వచ్చినటువంటి ఆ ప్రళయంలో తన గర్భంలో ఉంచుకొని లోకాలన్నింటినీ రక్షించాడు. అది అఘటిత ఘటనా కార్యం అనుకుంటాం. కానీ అసలు ఆ ప్రళయం కంటే పెద్ద ప్రళయం ఇక్కడ ఉన్నది. ఏమిటి? తనని ఆశ్రయించినటువంటి వాడు. ఒక్క క్షణం నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా అని పరితపించేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇది జగత్ తన్னை నిత్యానుభవం పన్న వేణుం ఎన్ని రూపార్కు నిత్యము అనుభవించాలి అని ఎదురు చూసేటువంటి వాళ్ళకి అదుక్కు ఒక క్షణం విచ్ఛేదం ఒరుగయ్యావదు. వాళ్ళకి ఒక్క క్షణం విచ్ఛేదం కలిగితే ఆయనని అనుభవించాలి, ఆయనతో కలిసి ఉండాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి ఒక్క క్షణం విచ్ఛేదం కలిగితే అది నిత్య ప్రళయమిరే. అది నిత్యము ఉండేటువంటి ప్రళయం. అంటే ఆ ప్రళయం ఎప్పుడో ఒకసారి వస్తుందండి. కానీ ఈ ప్రళయము వీళ్ళని ఎప్పుడైతే ఒక్క క్షణం ఆయన ఎడబాస్తాడో అప్పుడు అక్కడ ప్రళయమే అని తనకు అసాధారణమా ఇరుప్పార్కు తన్ పడిగళை எல்லாம் இவனுக்கு உள்ளது இவ்வளவு ఎన్ను పరిచ్ఛేదిత్తు అనుభవిక్కలాంబడి வெளியிட்டுக்கொண்டு நிற்கிறா. ఎలాంటి వాడు? తనకు అసాధారణమా ఇరుప్పార్కు అంటే తన విషయంలో అనన్య ప్రయోజనులుగా ఉన్నటువంటి వాడు. నువ్వు లేందే ఒక్క క్షణం మేము ఉండలేమయ్యా అని పరితపించేటువంటి వాడు. ఇలాంటి వాళ్ళందరికీ ఏం చేస్తాట? తన పడిగళை எல்லாம் ఇవనుక్కు ఉళ్ళదు ఇవ్వళవు ఎన్ను. ఇవనుక్కు ఉళ్ళదు ఇవ్వళవు అని పరిచ్ఛేదిత్తు అనుభవిక్కలాంబడి అంటే ఎలా అనుభవింపచేస్తాట? ఎవరి అనుభవానికి తగినట్లుగా వాళ్ళకి ఇదిగో మేము ఈయన్ని పరిపూర్ణంగా అనుభవించగలిగామండి అనే రీతిగా వాళ్ళకి ఆనందాన్ని కలుగచేసి అనుభవింపచేస్తాడు. ఒక బ్రహ్మగారు అనుభవించాలనుకోండి, బ్రహ్మగారి ఆనందము వారు అనుభవించేటువంటి ఆ అవధి వేరుగా ఉంటుంది. అలానే ఒక రుద్రుడు గారు, అలానే ఒక ఇంద్రుడు గారు, ఒక చంద్రుడు గారు, ఒక మనుష్యుడు బ్రహ్మగారు అనుభవించినటువంటి ఆయన యొక్క గుణాల్ని అన్నింటినీ ఒక మనుష్యుడి యొక్క శక్తితోటి అన్ని అనుభవించలేడు కదా. అందుకని ఎవరు అనుభవించినప్పటికీ ఆయన ఇంద్రుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, బ్రహ్మగారు అవ్వచ్చు, మనుష్యుడు అవ్వచ్చు, అజ్ఞాని అవ్వచ్చు, జ్ఞాని అవ్వచ్చు, ఎవ్వళ్ళైనా సరే ఎలా అనుభవింపచేస్తాట? తనకు అసాధారణమాయిరుప్పార్కు తన పడిగళை ఎల్లాం ఇవనుక్కు ఉళ్ళదు ఇవ్వళవు ఎన్ను. ఈయనకు ఉన్నటువంటి గుణాలు ఇవేనండి అనే రీతిగా
పరిచ్ఛేదిత్తు అనుభవింపరాంబడి. ఎలాంటి వాడు పరమాత్మ? అపరిచ్ఛేద్యుడు. ఆయన యొక్క గుణాలు ఎన్నండి? పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు కానన్ని గుణాలు కలిగినటువంటి వాడు, అపరిచ్ఛేద్యమైన గుణాలు కలిగినటువంటి వాడు. అలాంటి వాడు తనకి ఎవరైతే తన విషయంలో ప్రేమ కలిగి ఉంటారో, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితి కలిగిన వాళ్ళుగా ఉంటారో, వాళ్ళకి ఆయన యొక్క గుణాలని అనుభవింపచేసేటప్పుడు వాళ్ళకి ఎలా అనిపించేలా చేస్తాట? ఆయన గుణాలన్నీ నేను అనుభవించగలిగానండి అనేటువంటి స్థితిలో వాళ్ళకి పరిచ్ఛేద్యుడు పరిచ్ఛేదిత్తు అనుభవింకలాంబడి వెలియిట్టుకొండు నిర్కిరా. అలా పరిచ్ఛేదించి అనుభవించేటట్టుగా వెలియిట్టుకొండు నిర్కిరా. అలాగా వాటన్నిటిని ప్రకాశింపచేస్తూ వేయించేసి ఉన్నటువంటి ఎవరైనా దేవనాయకన్. దేవనాయకన్ ఎడం. అలాంటి దేవనాయకుడు వేయించేసి ఉన్నటువంటి స్థానం అంటే తనని ఆశ్రయించినటువంటి వాళ్ళకి వాళ్ళ శక్తికి తగినట్లుగా అనుభవించగలిగేటువంటి శక్తిని గుణాలని చూపించి అనుభవింపచేసేటువంటి ఆ స్వామి ఎవరండి? ఆయన దైవనాయకన్. ఆయన ఎక్కడ వేయించేసి ఉంటాడండి? నిత్య సూర్యగలుక్కు తన్ పడిగలెల్లాం అనుభవిక్కలాంబడి కొడుతు కొండిరుక్కుమా పోరే ఇంగుళ్ళ ఆశ్రితర్కం తన్నై అనుభవిక్కలాంబడి కొడుతు కొడు నిర్కిర ఇడం. ఆ నిత్య సూర్యులకి తన యొక్క స్వభావాలన్నీ అనుభవించేటట్లుగా ఏ రీతిగా వాళ్ళతోటి పూర్తిగా పరిమారి వాళ్ళు కోరుకున్న రీతిగా వాళ్ళకి అనుభవాన్ని అందిస్తాడో, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రితులకు కూడా తనని అనుభవించేటట్లుగా అనుగ్రహించేటువంటి తన యొక్క అనుభవాన్ని వాళ్ళకి ఇచ్చే రీతిగా వేయించేసి ఉన్నటువంటి స్థానం ఇదిగో ఇదే ఈ దేవనాయకన్ ఎడం, ఈ తిరువహీంద్రపురమే అని చెప్తూ అహం ఏవం విధహ ఎన్నానిరే నా అవం అహం ఏవం విధహ. ఇదిగో నేను ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాడిని అన్నట్ట ఎక్కడ? భగవద్గీతలో నాన్ భక్తేక లభ్యన్ ఎన్ను అరుడి చేదవారే. నేను భక్తికి మాత్రమే లభించేటువంటి వాడిని, పొందబడేటువంటి వాడిని అని చెప్పారు భగవద్గీతలో. ఎక్కడ? 11వ అధ్యాయంలో. అయితే 10వ అధ్యాయంలో ఏం చెప్పారు? పరం బ్రహ్మ పరంధామ ఎన్ను కేట్టి ఇరుంద పడియాలే నీ ఒరువన్ భక్తికు ఎడియనావదు ఎన్నెన్నా. 10వ అధ్యాయంలో ఏం చెప్పాట? అర్జునుడికి పరంబ్రహ్మ పరంధాముడు, ఈయన పరబ్రహ్మ పరంధాముడు, అందరికంటే గొప్పవాడైనటువంటి వాడు అని భగవంతుడి యొక్క పరత్వాన్ని ఎక్కడ తెలియచేశారు? 10వ అధ్యాయంలో తెలియచేశాట కండపిరాను. ఆ తర్వాత అప్పుడు ఏం చెప్పాడు? 11వ అధ్యాయంలో అహం ఏవం విధః, నేను ఈ రకమైన స్వభావం కలిగినటువంటి వాడిని. ఏ రకమైన స్వభావం అండి? నాన్ భక్తేక లభ్యం ఎన్ను అరుడి చేదవారే, నేను భక్తికి లభించేటువంటి వాడిని, ఎంత సులభుడిని అని చెప్పారట. ఎప్పుడు? ఈ 11వ అధ్యాయంలో. వెంటనే ఈ అర్జునుడికి ఒక సందేహం. 10వ అధ్యాయంలోనేమో నువ్వు పరత్వం కలిగినటువంటి వాడివి అని చెప్పావు, ఇక్కడ 11వ అధ్యాయంలో వెంటనే నేను ఇంత సులభుడిని అని చెప్తున్నావు. నీ వర్వన్ భక్తికు ఎలియను ఆవదు ఎన్నెన్నా, నువ్వు ఒక భక్తుడికి సులభుడుగా ఉండేటువంటిది ఎలానయ్యా అంటే ఇదేనయ్యా నా స్వభావం. నాటిల్ పరుమారుగిర పడికండు సొల్ల వన్నాదుకాన్ అవో వ్యక్తిగల్ కండపడి సొల్ల వేణుకాన్. నాటిల్ పరిమారుగిర పడికండు సొల్ల వన్నాదుకాన్. లోకంలో ఇంకా అనేక మంది దేవతలు ఉంటారు, వాళ్ళు వచ్చినటువంటి ప్రకారాన్ని సొల్లవన్నాదుకాన్ నువ్వు చెప్పద్దు. అవ్వో వ్యక్తిగళిల్ కన్నపడి సొల్లవేణుకాన్, ఆయా వ్యక్తుల యందు చూసిన ప్రకారాన్ని నువ్వు చెప్పు. ఎనక్కు ఇదివే ప్రకారం ఎన్నానిరే, నా స్వభావం ఇదేనయ్యా. ఏమిటి? 10వ అధ్యాయంలోనేమో పరత్వం కలిగినటువంటి వాణ్ణి అని చెప్పాడు. 11వ అధ్యాయంలోకి రాగానే నేను చాలా సులభుణ్ణి అని చెప్తే, ఇంతకీ ఎలా సులభుడువయ్యా నువ్వంటే, ఎనక్కు ఇదివే ప్రకారం, నా ప్రకారం ఇదేనయ్యా, ఆశ్రితుల కోసం సులభుడుగా ఉండటం అనేటువంటిదే నాకు స్వభావం అని. కాదా? ఇక్కడ చూద్దాం. అహమిత్యాది వివరణానిత్యాది స్వరూపతో గుణతశ్చ నిరతిశయ బృహత్తా నిరవధిక తేజో రూపమాన వస్తు
பக்திக்கு சுலபமாய் அனுபவிக்கலாம்படி பண்ணினாய் என்னால் ఇది నాటిల్ కండదిల్లయే అన్నా. ఇగో ఏమయ్యా అడుగుతున్నాడు అర్జునుడు. స్వరూపత గుణత నిరతిశయ బృహత్తాయ్. నువ్వు స్వరూపంగాను పెద్దవాడివే, గుణాలు కలిగినటువంటి వాడివి, నిరతిశయ సాటి లేనటువంటి గొప్ప బృహత్తాయ్ పెద్దవాడివి నువ్వు. అయితే నిరవధిక తేజోరూపమాన వస్తువు, అలాంటి సాటి లేని తేజస్సు కలిగినటువంటి ఆ వస్తువు భక్తికు సులభమాయ్ అనుభవిక్కలాంబడి పండినాయ్ ఎన్నాల్. భక్తికి సులభుడుగా ఉండేటువంటి రీతిగా చేశావు అంటే ఇది నాటిల్ కన్నదిల్లయ్యే అన్నా. ఇది నాటిల్గా ఇలాంటి స్వభావం లోకంలో ఎక్కడా కనపడదే. అంటే అవ్వో వ్యక్తిగలు కనబడి చల్లవేణు, ఇంకా అది ఆయా వ్యక్తుల్లో ఉన్న ప్రకారం అక్కడే చెప్పుకోవయ్యా. నా స్వభావం మాత్రం ఇదే. అంత గొప్పవాడిని అయినప్పటికీ కూడా ఇలా అందరికీ సులభుడుగా ఉండడం ఎనకు ఇదివే ప్రకారం. ఎవడి అహం ఏవం విధ, ఎవడి అందరికీ సులభుడుగా ఉండటమే నా యొక్క ప్రకారము అని చెప్పినట్లు. ప్రకారం అంటే స్వభావం. ఎనక్కిదివే ప్రకారం అంటే ఇదేనయ్యా నా స్వభావం అని చెప్పినట్లుగా అర్జునుడితోటి మెయ్ తగు మెయ్యి కొత్త కిరుక్కై మెన్మయ్యే ఉడైత్త மென்மையை உடையனா இருக்கை. మెన్మయ్యై ఉడైతాయ్ ఇరుక్కై. మెన్మయ్యై అంటే మృదువుగా, మెన్మయ్యై మృదు స్వభావుడుగా ఉండటం. అలా ఇతర విసజాతీయనా ఇరుందుళ్ళ మలయిన్ పర్యంతత్తిలే. ఎవడి మృదు స్వభావం కాదు, మృదువైన తిరుమేని అట. ఎవడి దేవనాయకం తిరుమేనికు ఎన్నపడి மென்மையை உடைத்தாயிருக்கை எம்பெருமான் திருமேனியில் మార్దవం బోలే మార్దవత్తై ఉడైతాயிருக்கை. ఇదిగో ఎలా ఉన్నాయట ఆ పర్వత ప్రాంతంలో. ఆ పర్వతము, అక్కడ ఉన్నటువంటి పర్వతం ఔషధి పర్వతం అని చెప్పుకున్నాం కదా. ఈ సుకుమారము, ఈ మెత్తతనము ఎవరికి విశేషణం అంటే అక్కడ ఉన్నటువంటి పర్వతానికి విశేషణమట. ఎలా మెయ్యి కుత్తక్కిరుక్కై, అక్కడ ఉన్నటువంటి దైవనాయక పెరుమాళ్ యొక్క తిరుమేనికి తగినట్లుగా ఎంబెరుమాన్ తిరుమేనిயில் మార్దవం బోలే మార్దవత్తై ఉడైతాయిరుక్కై. అదిగో ఆ ఎంబెరుమాన్ యొక్క తిరుమేని ఎంత సౌకుమార్యంగా మృదువుగా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతం కూడా అంత సుకుమారంగా ఉంటుంది. ఇతర విసజాతీయమాయిరుందుళ్ళ మలయిన్ పర్యంతత్తిలే. ఇతరులతో విసజాతి వేరుగా, ఇతరులతో కలగనట్లుగా ఉన్నటువంటి స్వభావం. అలా ఉన్నటువంటి మలయిన్ పర్యంతత్తిలే ఆ పర్వత ప్రాంతముల యందు మొయ్యొలిత్యాది మొయ్యన్ను ఒలిక్కుం చెరివుక్కుం పేరు బలంగా ఉన్నటువంటివి, చెరివుక్కుం దట్టంగా ఉన్నటువంటివి. ఇంగు చెరివాయ్ నెరుంగు ఇరుందుళ్ళ కురు కుత్తియానదు చెన్బగత్తై చెన్ను కట్టికొండదు. ఆ పదాలు ఆ చెట్ల పేర్లే వేరుగా ఉంటాయి. ఆ బండి గురువింద చెట్టు ఏం చేసింది, సెన్బగత్తై చెన్ను, ఆ సంపంగి చెట్టు దగ్గరకు వెళ్ళి కట్టికొండదు, వెళ్ళి ఆలింగనం చేసుకున్నదట. ముల్లై నిలత్తిలే అంద కొడియానదు కాత్తాలే అసయ్యా. ముల్లై నిలత్తిలే జలం అనేటువంటివి లేని ఆ ప్రాంతంలో ఆ మల్లె మొక్క అనేటువంటిది అంద కొడియానదు, ఆ తీగ వెళ్ళి కాత్తులే అసయ్య, కాత్తాలే అసయ్య గాలికి ఊగగా మరుద నిలத்தில் உண்டான தாமரைகளில் అలரும் అలవాయ్. మరుద నిలத்தில் అంటే నీటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తామరైகளில் తామరల యందు అలరుం అలవాయ్. అలా అలరు వాడి దగ్గరికి వెళ్ళి తగిలేటట్లుగా, స్పృశించేటట్లుగా నిండ పూక్కలానవై పూసినటువంటి ఆ పూలు ఏమిటి, ఆ మరుద నిలத்தில் అంటే నీటి ప్రాంతాల్లో పూసినటువంటి ఆ తామర పుష్పాలు అనేటువంటివి. ఇక్కొడి అసైగిరా కాత్తుప్పట్టు అలరా నిర్కుమాయిత్తు. ఆ పుష్పాల దగ్గరికి వెళ్ళి ఈ తీగ వెళ్ళి అసైగిరా ఇలా వీస్తూ కాత్తుప్పట్టు అలరా నిర్కుమాయిత్తు గాలికి అలా ఇలా ఊగుతూ ఆ పుష్పాలను స్పృశిస్తూ ఉంటుంది మల్లె తీగ. சிவந்த தாமரைகளை உடைத்தானா நீர் நிலங்களிலே ఉజ్వలమాగా నిన్నుళ్ళ. ఎలా శివంద ఎర్రనైనటువంటి తామరలను కలిగినటువంటి నీర్నిలాలు,
నీటి ప్రాంతాలలో ఉజ్వలమాగా నిన్నుళ్ళ ప్రకాశిస్తూ ఉన్నటువంటి తిరువహీంద్రపురమే అగటితంగళై ఘటిప్పిత్తుం అవన్ ఆశ్రిత రక్షణం పన్నుమా పోలే సాధ్యం కాని వాటన్నిటినీ సాధ్యం చేసి చూపిస్తూ ఆయన ఆశ్రిత రక్షణం చేసినట్లుగానే విరుద్ధమాన దేశத்தில் అவை இரண்டையும் ఏకకాలத்திலே కిట్టి అనుభవిక్కలాం దేశమాయత్తు. విరుద్ధమాన దేశத்தில் విరుద్ధమైన దేశం ఇది. ఎలాగా? అవై ఇరండయ్యం ఏమిటా రెండు కూడా చిందిస్తున్నారు చూద్దాం. అంటే అవై రెండుக்கும் విరుద్ధమాన మరుద నిలத்தில் ఎన్నపడి, మరుద నిలத்தில் అంటే నీళ్లు లేనటువంటి ఆ ప్రాంతంలో ఆ మల్లెతీగ పెరగటము, నీటి ప్రాంతంలో ఈ తామర, అంతే కదా. చెంపగచ్చి ముల్లై నిలத்திலே அந்த கொடியானது காத்தாலே அசைய మరునిలத்தில் ఉన్నాను. ఒక్క నిమిషం అండి. కింద చూడండి. మెయ్యన్నిత్యాది వాక్యత్రయత్తాలే కింద ఇస్తారు చూడండి. మొయ్యిగొల్ మార్దవంబులే ఆ పర్వతం కూడా మృదువుగా ఉంది. మొయ్యిగొల్ అంటే నెరిందేళ్ళ, మాధవీయానదు చెంపగత్తేము ఇంకా అంటే మాధవీలత అనేటువంటిది వెళ్ళి ఆ సంపంగి వృక్షాన్ని తడుగుతుంది. ముల్లై నిలத்திலே అంటే నిర్జల ప్రదేశத்திலே అక్కొడియానదు ఆ కొడి ఆ తీగ అనేటువంటిది ముల్లై ఎన్న శబ్దత్తాలే సల్లప్పట్ట కొడియానదు ముల్లై అనే శబ్దంతో చెప్పబడిన ఆ తీగ అనేటువంటిది ఆడగా అత్తాలే దానితోటి చెజుంపడయ్యిల్ అంటే మరునిలத்தில் అంటే నీటి నీటి ప్రాంతంలో ఉన్నటువంటి చెయ్య తామరై ఆ ఎర్రటి తామరలు திகஜிதரு తిరువైందరపురం ఎన్ను తిరువళ్ళంపత్తి అరుడి செய்கிறார். மெய்யன்னித்யாதி வாக்கியத்திரயத்தாலே முல்லையங்கொடி அழகிய முல்லை கொடி ஆடா தாமரை உடைய தாமரை உடைய செஜும் பனையிலே విళంగుగిరా ఎన్ను అర్ధాంతరం అరుడి చేగిరార్. ముల్లయ్యంకొడి అందమైనటువంటి ఆ మల్లెతీగ ఆడగా తామరై ఉడయ్య సెజుంపణయ్యలే తామరలు కలిగినటువంటి ఆ నీటి మడుగుల యందు విళంగుగిరా ఎన్ను అర్ధాంతరం అరుడి చేగిరారు. ఆ తామరలేమో ఆ నీటి మడుగుల్లో చేరి ఇవి ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నారు. ముందిన అర్థத்தில் குறிஞ்சின நிறமான மலைச்சார்விலே முல்லை நிலமும் மருத நிலமும் இருக்கக்கூடுமோ என்று శంకయ్యలే అరుడి చేగిరారు. అండ్ కురించి నిలమాన మలైచార్విలే పర్వత ప్రాంతాలని కురించి నిలం అంటారు. అలాంటి ప్రాంతంలో ముల్లై నిలము మరుద నిలము ఇరుక్కకూడుమో అంటే ముల్లై నిలం అంటే నిర్జల ప్రదేశం, మరుత నిలం అంటే నీటి ప్రదేశాలు. అంటే తామరలేమో నీటి ప్రదేశంలో వికసిస్తున్నాయి, అక్కడ నిర్జల ప్రదేశాల్లో పెరిగినటువంటి మల్లె తీగ పెరిగి ఈ తామరల దగ్గరికి వచ్చి ఇలా గాలికి ఆడుతూ తగులుతూ ఉన్నదని చెప్పారు కదా. ముల్లై నిలము మరుద నిలము ఇరుక్కకూడుమో అది అసలు పర్వత ప్రాంతం, అక్కడ ఈ ముల్లై నిలమ నిర్జల ప్రదేశమని జలాలు కలిగిన ప్రదేశమని ఇలా ఉంటాయా అంటే అగటిత ఘటంగళై అదండి అగటిత ఘటన సామర్థ్యం అంటే. అంటే కురించి ప్రదేశం అని చెప్పబడేటువంటి పర్వత ప్రాంతంలో నిర్జల ప్రదేశము జల ప్రదేశము అని ఇలా సాధ్యం అవుతుంది. ఎవరికి సాధ్యం అండి? ఆయనకి మాత్రమే సాధ్యం. అది అఘటిత ఘటన సామర్థ్యం అంటే. అర్థమైందనుకుంటా. విరుద్ధమాన దేశத்தில் అவை இரண்டுக்கும் విరుద్ధమాన మరునిలத்தில் ఎన్నపడి అదిగో విరుద్ధమైనటువంటి ప్రదేశం అది కురించి ప్రాంతం అంటే పర్వత ప్రాంతం. ఆ పర్వత ప్రాంతంలో ఇక్కడ నీళ్లున్నాయి ఇక్కడ నీళ్లు లేవు అని చెప్పడానికి సాధ్యం కాదు కదా. ఆ రెండింటిని అక్కడ చేర్చి అక్కడ ఏర్పడేలాగా చేశాడు అంటే ఆయన, అదే కదా అఘటిత ఘటన సామర్థ్యం అంటే. ఇది ఈ అఘటిత ఘటన సామర్థ్యాన్ని ఈ పాసురంలో చూపిస్తున్నారు. కిందటి పాసురంలో ఆయన మేన్మై పరత్వాన్ని చూపించారు. ఎలా చెప్పారు? ఆయన సర్వస్మాత్పరుడు అని చెప్పడం వల్ల పరత్వాన్ని అనుభవించారు ఆళ్వార్లు. ఈ పాసురంలో
అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడు అని అనుభవించారు. వైయమేజం ఉండు ఆలిలై వైఘయమాయ్ அவன் அடியவர்க்கு மெய்யனாகிய தெய்வநாயகன்யிடம் மெய் தகுவரை சாரல் மொய்கொள் மாதவி செண்பகம் முயங்கியா முல்லை அங்கொடியாடா செய்ய தாமரை செஜும் பனை திகழ் தரு திருவைந்திரபுரமே. நாலாம் பாட்டு మారుగొండిత్యాది. అவை నాలాం పాటు నాలుగో పాసురం. கீழ் பாட்டில் அடியவர்க்கு மெய்யனாகிய என்னு அருளி செய்தார். அவர்களை அடியராக்கினபடியை அனுசந்தித்து கொண்டு அவனிடம் ప్రాప్యం ఎన్గిరార్ ఎన్ను సంగతి. అడియవర్కు మెయ్యనాగియ అని చెప్పారు కిందటి పాసురంలో. అసలు వాళ్ళు దాసులు అవ్వటానికి అడియరాక్కిన పడియాయి. వాళ్ళని దాసులుగా ఎలా చేసుకున్నాడు ఈయన అనేదాన్ని అనుసంధానం చేసుకొని అవన్ ఎడం ప్రాప్యం, అలాంటి దాసులుగా చేసుకున్నటువంటి ఆయన వేం చేసి ఉండేటువంటి స్థానమే మనకి ప్రాప్యం, మనం కోరుకోదగినటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇందులో. మారుకొండు ఉడన్ ఎదిరింద వల్ల உணந்தன் மார்வகம் இருபிளவா கூறுகொண்டவன் குலமகற்கு இன்னருள் கொடுத்து அவனிடம் இடைந்து சாரு கொண்டமென் கரும்பிடம் கழை தகை விசும்புர மணிநீசல் தேரு கொண்ட தன் பழனமது ఎజిరిఘర్ తిరువయిందిరపురమే. ఇంకోసారి చేద్దాం. మారుకొండు ఉడన్ ఎదిరింద వల్ల అవునంతన్ మార్వగం ఇరుపిళవా కూరుకొండవన్ కులమగర్కు இன்னருள் கொடுத்து அவனிடம் மிடைந்து சாரு கொண்டமென் கரும்பிளம் கழுதகை விசும்புர மணிநீசல் தேரு கொண்ட தன் பழனம తెజిరిఘర్ తిరువయిందిరపురమే. ప్రతిపదార్థం. మారుకొండు శాస్త్రవమును కొని, ఉడండు కోపించి, ఎదిరించినటువంటి, వల్ బలము కల, అవునంతన్ హిరణ్యకశిపుని యొక్క, మార్వగం విశాలమైన వక్షస్థలమును, ఇరుపిళవ రెండు వ్రక్కలయ్యేటట్లుగా, కూరుకొండు విభాగించి చీల్చి, అలానే అవన్ కులమహర్కు ఆయన కులపుత్రుడైన ప్రహ్లాదుడికి ఇన్నరులు కొడుత్తవన్ భోగ్యమైనటువంటి కృపను చేసిన వాని యొక్క ఎడం వాసస్థానము మెడైందు సాంద్రమై శారుకొండ సారం అతిశయించినటువంటి మెన్ మృదువైన కరుంబు చెరుకు యొక్క ఇళంగళై లేత గడలు విసుంబుర ఆకాశమును వరయగా తగై అడ్డుపడినటువంటి మణినీడల్ సుందరమైన నీడలు గల చేరుకొండ బురదలు గల తన్ చల్లనైనటువంటి పదనమదు చెరువుల యొక్క ఏజిల్ సౌందర్యము తెగజ్ ప్రకాశిస్తూ ఉన్నటువంటి తిరువహీంద్రపురము అంటున్నారు. నేను శత్రువును అని కోపముతోటి ఎదిరించినటువంటి బలము గల హిరణ్యకశిపుని యొక్క విశాలమైన వక్షస్థలాన్ని చీల్చేసి ఆయన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడి విషయంలో కృపను చేసినటువంటి వాడు. అలాంటి ఆయనకి వాసస్థానము ఈ తిరువహీంద్రపురం. ఎలా ఉంటుందట అక్కడ ప్రకృతి? సాంద్రం అంటే దట్టంగా ఉంటాయట. రసము కలిగినటువంటి చెరుకు గడలు ఎక్కడి వరకు పెరిగాయట? ఆకాశం వరకు పెరిగాయట.
ఆకాశం వరకు పెరిగి ఆ ప్రాంతానికి, ఆ దివ్య దేశానికి మొత్తం నీడని కలుగజేస్తూ ఉన్నాయట. అలాంటి చేస్తూ చెరుకు రసం చేత బురదగా ఉన్నటువంటి చల్లని చెరువులతోటి సుందరమైన తిరువహేంద్రపురం. అంటే చెరుకు గడలు ఆకాశం వరకు పెరిగితే పెరగచ్చు, కానీ చెరుకు గడ అంటే ఆ ఆకులు ఎలా ఉంటాయండి? ఎలా కొంచెమే కదా ఇలా ఉంటాయి. ఏది మనకి గడ్డి చెట్లు ఏదో అప్పుడు మా చిన్నప్పుడు గడ్డి దంటు అనేవాళ్ళు, వాటికి ఉన్నట్లు చిన్న చిన్న ఆకులే కదా. కానీ ఆ చెరుకు గడల యొక్క ఆకులతోటి ఆ ప్రాంతం మొత్తం కప్పబడి అలా నీడని కలుగజేస్తూ ఉన్నటువంటి దివ్య దేశమట. ఆ చెరుకు గడల నుంచి కారేటువంటి రసంతో ఆ ప్రాంతం మొత్తము బురదగా ఉన్నటువంటి చల్లని చెరువులు, అంటే అక్కడ ఉన్నటువంటి చెరువులు దేంతో నిండిపోయాయి? ఆ చెరుకు గడలకు ఉన్నటువంటి చెరుకు రసంతో నిండిపోయినటువంటి అందమైన తిరువహేంద్రపురం అంటున్నారు. మారు కొండిత్యాది సుహృదం సర్వభూతానం ఎన్నిరుక్కుమవనోడే నాన్ మారు ఎన్ను వందానాయిత్తు. మారాయ్ అనాలి అంటే ఏమిటి? మారాయ్ అంటే శత్రుత్వము కలిగినటువంటి వాడు అని. కానీ మారుకొండి ఇత్యాది అంటే అలాంటి వాడు సహజంగా ఎవ్వరితోటి ఆయనకి శత్రుత్వం ఉండదట. ఎలాంటి వాడైనా సుహృదం సర్వభూతానం, అందరికీ కూడా స్నేహితుడు లాంటి వాడుగా ఉన్నటువంటి ఆయనతోటే నాన్మారు ఎన్ను వందానాయిత్తు, నేను శత్రువునండి అని వచ్చాట. ఎవరు? నాన్ శత్రువు ఎన్నుకొండు, నేను శత్రువుని నీకు అని వచ్చాడు ఆ హిరణ్యకశిపుడు. పాపం సహజంగా ఈయనకి ఎవ్వరితోటి శత్రుత్వం ఉండదు, ఎవ్వరి విషయంలోనూ కోపం ఉండదు. కానీ వాళ్ళంతలో వాళ్ళు వస్తే కూడా ఎలా చూస్తాట? వాళ్ళు రాగానే నేను నీకు శత్రువుని అన్నప్పటికీ కూడా వాళ్ళని శత్రువుగా భావించడట ఆయన. ఎలా? ఓడండు నాన్ శత్రు ఎన్ను సొల్లా నెక్కచ్చేదేయం అగవాయిల్ ఎన్నిక్కే ఇరుక్కവും ఆమిరే ఇరుక్కവും ఆమిరే అన్న అంగనన్నిక్కే. ఏం చేస్తాడు వీడు? బయటికి కొంతమంది బయటికి నేను శత్రువుని అని చెప్పినప్పటికీ అగవాయిల్ ఎన్నిక్కే ఇరుక్కവും ఆమిరే, మనస్సులో శత్రుత్వ భావం లేకుండా ఉండుండొచ్చు కదా. కొంతమంది బయటికి ఆయనకి నాకేం సరిపడదండి అని చెప్తారు, మనసులో ఆ వ్యక్తి అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఆ రీతిగా ఇప్పుడు బయటికి శత్రుత్వాన్ని కనపరుస్తూ ఉన్నారు, కానీ మనసులో శత్రుత్వం లేకుండా ఉండుండొచ్చు కదా. అంగనన్నికే ఆ రీతిగా కాకుండా ఎలా ఈ హిరణ్యకశిపుడు ఆయన విషయంలో నాకు నువ్వు శత్రువువి అనేటువంటి హిరణ్యకశిపుడు ఏదో బయటికి అలా మాట్లాడుతూ ఉన్నాడండి, మనసులో శత్రుత్వ భావనే లేదు అని చెప్దాము అంటే అలా కూడా అవకాశం లేనట్టుగా అగవాయిల్ ద్వేషత్తోడే ఎదిరిట్టు మున్నే వందా, అగవాయిల్ మనసులో ద్వేషంతో ఎదిరిట్టు మున్నే వంద ఎదిరించి ఎదురుకు వచ్చి నిలబడ్డాడు. అలాగా వల్ అవునన్ మంచి బలం కలిగినటువంటి అది హిరణ్యకశిపుడు. హిరణ్యనుడయ శత్రువెన్ను వాయాలే సొల్లుగయ్యం அதுக்கு அடியான நெஞ்சில் துவேஷமும் அதன் காரியமான முன்னே ஒன்று நிற்கையும் மூன்றையும் சொன்னபடி ఎలా మనస వాచ కర్మణ, 3 రకాలుగా కూడా. అంటే ఏదో నోటితో అంటున్నాడండి, మనసులో శత్రుభావం లేదు, ఆయన చేసే పనుల్లో ఎక్కడా శత్రుత్వ భావం కనపడట్లేదు అందామా అంటే ఆ స్థితి కాదు. ఏదో చేత్తోటి శత్రుత్వ భావన చేస్తూ ఉన్నాడండి, కానీ మనసులో ఆ శత్రుభావన లేదండి, ఏదో తెలియక అలా ప్రవర్తిస్తున్నాడు, మనసులో అలాంటి భావన ఏమి లేదు అందామంటే ఆ రీతి కాదు. లేదా నోటితోటి శత్రుత్వ భావాన్ని ప్రకటిస్తున్నాడండి, మనసులోనూ ఆ భావన లేదు, ఆ పనుల్లోనూ లేదు అందామంటే అలా కాదు. మనస వాచ కర్మణ 3 రకాలుగాను తన యొక్క శత్రుత్వ భావాన్ని ప్రకటిస్తూ ఉన్నట్ట. ఎలాగ మన అమ్మ కూడా ఏం చెప్తుంది? దీనిని చూసాగమన్నట్టు 5వ పాసనంలో మాయనే మన్నువర మదరేమైందనే தூய பெருநேரியமனை துணைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த దామోదరனை. ఏం చేయాలి? ఆయన్ని దామోదరனை వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క ఏమవుతుంది? మనకి ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పారు కదా.
వాయినాల్ పాడి మనస్తినాల్ చిందిక్క. అక్కడ అమ్మ ఏం చెప్తుంది ఆ పాసనంలో? మనస వాచ కర్మణ. ఆ ఏది పుష్పాలని చల్లి అని చెప్తారు కదా ఆపాసనలో కూడా. అలా అక్కడ తాయార్లు 3 అనుకూలమైనటువంటి భావనలు ఉంటే ఏం జరుగుతుందో చెప్పారు అక్కడ. పూర్తి విరుద్ధం ఇక్కడ హిరణ్యకశిపుడు. ఆవిడ మనస వాచ కర్మణ, ఆయన యొక్క నామాన్ని అనుసంధానం చేస్తే తీని తూశాగం, మనకున్నటువంటి పాపాలన్నీ అగ్నిలో వేసినటువంటి దూది పింజవలే నశిస్తాయని అక్కడ తాయార్లు చెప్తే, ఆండాడు తాయారు దానికి పూర్తి విరుద్ధంగా అగవాయు ఎలా మనసులో ఆ భావన లేదండి అని చెప్దామంటే, అదిగో ద్వేషత్తోడే ఎదురుట్టి మున్నే వంద, మనసులో ద్వేషభావం ఉంది మనస్సు. వల్ అవునన్ హిరణ్యనుடைய శత్రువెన్ను వాయాలే సొల్లుగయ్యం. హిరణ్యనుடைய శత్రువు ఎన్ను వాయాలే సొల్లుగయ్యం. హిరణ్యకశిపుడు శత్రువు అని నోటితో చెప్పడము, అదుక్కు అడియాన నెంజిల్ ద్వేషము. అంటే హిరణ్యకశిపుడు మనసా వాచా కర్మణ పూర్తిగా శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడు. అంటే నోటితోటి శత్రువు అని చెప్తూ ఉన్నాడు. అదుక్కు అడియాన ఆ శత్రుత్వానికి కారణమైనటువంటి మనసులో ద్వేషము ఉన్నాడు. ఆ ద్వేషం ఉంటే ఉందండి, ఎక్కడ ఉన్నాడు కదా, కాయికంగా ఏం చూపించలేదు కదా. అంటే అది కార్యమానం ఉన్నే వందు నిర్కయం. అదిగో దాని కార్యం ఏమిటి? ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ముందు నోటితో చెప్పాడు శత్రువు అని, ఆ తర్వాత మనస్సులో నెంజిల్, దానికి కారణమైనటువంటి మనస్సులో ద్వేషం ఉన్నది. ఈ రెండిటి కార్యం ఏమిటి? ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అలా మనసావాచ కర్మణ కూడా 3 సొన్నపడి, అలా 3 రకాలుగాను ఈయన విషయంలో శత్రుభావం. కానీ ఈయన ఎవ్వరి విషయంలోనూ శత్రుభావం కలిగి ఉండేటట్టండి. ఎందుకని సుహృదం సర్వభూతానాం అన్నాడు కదా ఆయన్ని. ఆయనే చెప్పుకున్నాడు, నాకు అందరూ శత్రువులు ఎవ్వరూ లేరయ్యా నాకు అని చెప్పినట్టుగా. దేవరగరుడయా వలత్తై ఊట్టియాగ విట్టు వలత్త మెక్క వలత్తై వడయ్యనానా ఆసుర ప్రకృతి ఉడయ్యా. దేవతల యొక్క వరాలతోటి ఆ వరాలనే ఆహారంగా చేసుకొని పెరిగినటువంటి మిక్కిలి బలమైనటువంటి ఆ హిరణ్యకశిపుడి యొక్క ఆసుర ప్రకృతి ఇవడయ్యా. ఆ హిరణ్యకశిపుడి యొక్క ఆసుర స్వభావం, అలాంటి స్వభావము కలిగినటువంటి మార్విత్యాది పరంద మార్వానదు 2 పెళవాంబడి కూరు సేదవన్. విశాలమైనటువంటి ఆ వక్షస్థలాన్ని 2 పెళవాంబడి 2 ముక్కలయ్యేటట్టుగా వాంబడి కూరు సేదవన్. అదిగో అలాగా 2 ముక్కలు చేసి బద్దలు చేసినటువంటి వాడు. ఇరు పెడవాక్కినవన్ ఎన్న అమైందిరుక్క ఊరు కొండవన్ ఎన్నుదప్పు. అది ఏమండి, ఇరు పెడవాక్కినన్ బద్దలు చేశాడండి అని చెప్తే సరిపోతుంది కదా. 2 పెడవాంబడి కూరు సేవన్, ముక్కలు చేసేశారని ఇంకొక పదాన్ని కూడా 2 ముక్కలు చేశాడంటే సరిపోతుంది కదా. 2 ముక్కలు అయ్యేటట్లుగా బద్దలు చేశాడండి అని చెప్పడం ఎందుకట? సీతత్తోడే నరసింహం వందు తోత్తిన తోత్తుం కండవారే మెల్గినాను. ఇది ఒక కోపంతో ఆ నరసింహస్వామి వచ్చినటువంటి ఆ తీరుని, ఆ నరసింహస్వామి యొక్క రూపాన్ని చూడగానే మెల్గినాన్. ఇప్పటి వరకు ఎలా ఉన్నాడు? బలమైనటువంటి శరీరం, దేవతల యొక్క వరాలు అనేటువంటి ఆహారాన్ని పుచ్చుకొని ఆ శరీరాన్ని బాగా బలంగా చేశాడు. కానీ ఇప్పుడు ఈ నృసింహుని యొక్క దివ్యమైన రూపాన్ని సేవించగానే మెలిగిన మృదువుగా అయిపోయాట. అలా అందుకని ఎలాగట ఏదైనా ఒక వస్తువుని మనం 2గా చీల్చాలనుకోండి, ముందు కాసేపు దాన్ని నానపెట్టో ఏదో చేసి మెత్తపరుచుకొని కదా మనం ఆ వస్తువుని చీలుస్తాము. అలానే ఆ హిరణ్యకశిపుడి యొక్క ఆ తిరుమేని చూడగానే, కోపంతో ఉన్నటువంటి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని సేవించగానే ఈయన మెత్తబడిపోయాడు. ఆ మెత్తబడిపోయినటువంటి వారిని ఈయన 2గా చీల్చేశాట. పెన్నయ్యి 2 కోరాకి పొగట్టానా ఇత్తు. చూడగానే మెత్తబడిపోయి, అదే గట్టి వస్తువుని ముందుగా మెత్తపరుచుకొని ఆ వస్తువుని మనం చీల్చినట్లుగా ఆయన కూడా ఈయన్ని చూడగానే మొదట మెత్తబడిపోయాడు. ఆ తర్వాత ఈయన పొగట్టానా ఇత్తు 2 కోరాకి 2 భాగాలుగా విసిరేశాడు. కుల విరోధి ఆన హిరణ్యనైపోకి.
అవన్ కులపుత్రనుక్కు తన్ పేరాన్ అరుడై పండినవన్. అది ఒక కుల విరోధి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి పోగొట్టాడు, నశింపచేశాడు. ఆయన ఆయన కులపుత్రుడైనటువంటి ఆ పుత్రనుక్కు తన్ పేరాన, తనదైనటువంటి అనుగ్రహాన్ని చేసినటువంటి వాడు. సర్వేశ్వరం తానే ఇరే పితావుక్కు ప్రజయ పక్కలిదే వాత్సల్యం ఉరైతు அவனை நோக்கும்படி பண்ணுகிறான். அதில் அந்த வாத்சல்யம் போய் தானே தானாம்படி தோத்து நின்னவாறே தான் సమప్పనిల్ అన్నియ ఉరువాయి ఒందు ఉదవినానాయిత్తు. మామూలుగా సహజంగా పితావుకు హృదయ పక్కలిలే వాత్సల్యం ఉరైతు. ఎదుగో బిడ్డల విషయంలో వాత్సల్యం పెరిగిపోతూ ఉంటుంది. ఆ వాత్సల్యంతో అవనేనో కుమ్మడి పండుగిరాన్. ఆ తండ్రి ఏం చేస్తాడు? వాత్సల్యం కదా, వాడు ఎన్ని తప్పులు చేసిన తండ్రి కాబట్టి ఆ పిల్లల విషయంలో దోషాన్ని చూడకుండా అవనేనో కుమ్మడి పండుగిరాన్, ఆ బిడ్డని రక్షించుకుంటూ ఉంటాడు. అదిల్ అంద వాత్సల్యం పోయి తానే తానాంబడితో నిన్నవారే. ఆ వాత్సల్యం అంతా పోయి తానే తానాంబడితో తినవారే. ఆ లోకంలో తనని కన్నటువంటి తండ్రికి తన విషయంలో ఏ వాత్సల్యం లేకపోతే ఆ బిడ్డకి నా సర్వస్వం నువ్వేనయ్యా అనేటువంటి భావన కనుక ఆ వ్యక్తికి, అదిగో అంద వాత్సల్యం పోయి తానే తానాంబడితో నిన్నవారే, నాకు సర్వస్వం నువ్వేనయ్యా అని వాడు నిలబడితే తమ పనిల్ అన్నియ ఉరువాయి వందు ఉదవినానాయిత్తు. అదిగో ఆ తండ్రి కంటే కూడా మిక్కిలి సమీపస్తుడు వలె వచ్చి నిలబడి సహకరించేటువంటి వాడిగా ఉంటాడు. అది ఆయన యొక్క స్వభావము. మెడైందిత్యాది, మెడైందు చారుకొండ మెన్ కరుంబెడం కడుదై కైవిసుంబుర మణినేజల్ సేరుకొండ తన్ పజన మధు ఎజిరి కల్ తిరువైందరపురమే. ఏమిటి ఇక్కడ? ప్రకృతి పెద్ద తమప్పన్ పగయ్యాగా అవనిల్ అన్నియ ఉరవాయ్ ఉదవిన అవనుక్కు తన్నిల్ అన్నియ ఉర ఇల్లయ్యిరే పురంబు. పెద్ద తమప్పన్ పగయ్యాగా, కన్న తండ్రే పగవాడైపోతే అవనిల్ అన్నియ ఉరవాయ్ ఉదవిన అవన్ తనకు, ఆ తండ్రి కంటే కూడా ఇంకా సమీపస్తుడుగా ఉండి సహకరించినటువంటి ఆయనకి తన్నిల్ అన్నియ ఉరవెల్లయ్యిరే పురంబు, తన్నిల్ ఆయన కంటే కూడా సమీపంగా ఉండేటువంటి వాళ్ళు ఇంకెవరుంటారు కనుక బయట? అంటే కన్న తండ్రే పగయ్యాడు, ఆ సమయంలో అవనిల్ అన్నియ ఉరవాయి ఉదవిన అవనుకు, ఆ సమయంలో ఆయన కంటే నేనే నీకు దగ్గరరా అని సహకరించినటువంటి ఆయనకి తన్నిల్ అన్నయ్య, అలాంటి వాళ్ళకి ఈయన కంటే గొప్ప తండ్రి ఇంకెవరుంటారు కనుక బయట? ఇప్పటి ఇరుక్కిరతాను ఆత్మైవ రిపుహు ఆత్మనః ఎన్గిరపడియే తనకు తానే పగయ్యాయ్ தன்னை முடிக்க பார்த்த அன்று உன்னை உன் கையில் காட்டித்தாரேன் ఎన్నునో పుక్కైగా ఒందు నిற்கிறవిడం. ఏ వ్యక్తికైనా శత్రువు, బయట శత్రువుల కంటే కూడా గొప్ప శత్రువు ఎవరయ్యా అంటే ఆత్మయేవ రిపుహు ఆత్మనః, ఆత్మ కలిగినటువంటి వాడి ఆత్మే వాడికి శత్రువట అని చెప్పినట్లుగా తనకు తానే పగాయ్యాయ్, తన విషయంలో తానే పగని పెంచుకున్నాడు ఆ హిరణ్యకశిపుడు. తన్నే ముడిక్క పార్త అందు, అదిగా పెరుమాళని నశింప చెయ్యాలని చూసిన ఆ రోజు ఉన్నై ఉన్ కయ్యిల్ కాట్టిస్తారే ఎన్ను, నిన్ను నీ అధీనంలో ఉంచే ప్రసక్తే లేదయ్యా. నో కుగై కాగ వందు నిర్కిరవిడం ఉన్నై ఉన్ కయ్యిల్ కాట్టిస్తారే ఎన్ను, అదిగో ఆ పిల్ల తన్నై ముడిక్క పార్తాండు అంటే ఆ బిడ్డని సంహరించాలని భావించినప్పుడు ఉన్ కయ్యిలు కాట్టే తేరేన్, ఈ పిల్లాన్ని నీ చేతికి అందిస్తాననుకుంటున్నావా అని ఆ ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసమని వచ్చి వేయించేసినటువంటి స్థానం ఈ తిరువహీంద్రపురం. అలాగా పరస్పరం నెరుంగి అన్నెరుక్కం పొరామయ్యాలే సారమానదు ప్రవహ్యా నిన్నుళ్ళ మెల్లియ కరుంబినుడయా ఇళంకదయ్యుండు నునియానదు. ఇదిగో ఆ చెరుకు గడలు
ఎలా ఉన్నాయట? చాలా దగ్గరగా ఉన్నాయట. ఏమిటండి అవి? ఏదైనా దగ్గరగా ఉన్నాయి, ఒకదాన్ని ఒకటి రాసుకుంటూ ఉన్నాయి అంటే అవేమి ఆలమరమేం కాదు కదా, చెరుకు గడలు అవి. పరస్పరం నెరుంగి ఆ నెరుక్కం పొరామయ్యాలి, ఒకదానితో ఒకటి రాసుకొని అవి అలా రాసుకోవటం వల్ల సారమైనటువంటి ఆ రసం ప్రవహిస్తూ ఉంటే మెల్లియ కరుంబినుడయ ఇళం కదయ్యుండు నునియానదు. మెల్లియ మృదువైనటువంటి ఆ చెరుకు యొక్క ఇళం కదయ్యుండు, లేత కణుపులు అవి. నునియానదు, అవి ఎలాగా? ఆ ఇళం ఇళం కజయ్యుండు, లేత ఆకులు ఉన్నాయి. అవేమిటి? ఆకాశత్తిలేసెన్ను వలన, అంటే ఆ లేత కణుపులు ఎలా పెరిగాయి? ఆకాశం వరకు పెరిగాయి. ఇని అవ్వరు పోగబొట్టోం ఎన్ను తడుక్కుమా ఎత్తు ఆకాశం. ఇంకా అవతలికి వెళ్ళలేము అనేటట్లుగా తడుక్కుమా ఎత్తు ఆకాశం. ఆకాశం స్పృశించేటంత ఎత్తుగా ఎదిగిపోయాయండి. ఇప్పటి వలరంద కరుంబినుడయా அழகிய நிழலை உடைத்தாய் கருப்பு அஞ்சாத்தாலே வெள்ளமிட்ட சேருகளை உடைத்தாய் இருந்துள்ள நீர் நிலங்களில் అడుగు. ఇప్పటి వలరంద కరుంబినుడయ, ఇలా పైదాకా పెరిగినటువంటి ఆ చెరుకుల యొక్క అழகிய నిజలై ఉడైతాయ్, అందమైనటువంటి నీడలు కలిగినట్టుగా ఉన్నాయట ఆ చెరుకు గడలు. అదే అందుకని అవేమైనా మర్రి వృక్షాలా అండి? అంతటా వ్యాపించి ఆ ఊరికి నీడనిస్తున్నాయని చెప్పి పోనీలే మర్రి చెట్టు అనుకుందాం. కానీ ఇవి చెరుకు గడలు కూడా అలా నీడనిచ్చేటట్లుగా ఏపుగా ఉన్నాయి. కరుప్పం శాతాలే వెళ్ళమెట్ట సేరుగలై ఉడైతా ఇరుందుళ్ళ. అదిగో కరుప్పం శాతాలు, అవి ఒకదాన్ని ఒకటి రాసుకోవటం వల్ల ప్రవాహంగా వచ్చినటువంటి సేరుగలై, ఆ ప్రవాహాలు, ఆ బురద ఉడైతా ఇరుందుళ్ళ, ఆ బురద కలిగినటువంటి నీటి నిలంగలిల్ అడుగు, ఆ నీటి ప్రాంతాల యొక్క ఆ సౌందర్యము ఉజ్వలమాగా నిన్నుళ్ళ తిరువైందరపురమే. ఏమి లేదండి, ఆకాశం వరకు పెరిగిపోయాయి చెరుకు గడలు. ఒకదానితో ఒకటి రాసుకోవటం వల్ల ఆ చెరుకు గడల నుంచి రసం ప్రవహిస్తూ నదుల్లాగా అయిపోయింది. అవి ఆ నదులు ఆ ప్రాంతం అంతా ప్రవహించడంతో నేలంతా బురద అయిపోయింది. అవి అలాంటి నీటి ప్రదేశాలతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఈ తిరువహీంద్రపురం. தஜி போற அவுணன் தன்னை சுழித்தெங்கும் தாழ விடங்கள் பத்தி புலால் வெள்ளம் தானுபுகள வியாபரித்த போது இரஞ்சனுடைய ருதிர வெள்ளத்தாலே பார்த்த விடமெங்கும் சேரு செய்தாற் போலே கரும்புகள் ஒன்னோடு ஒன்னு நெருங்கி பிரவహిத்த శాత్తు వెள்ளத்தாலே భూమి ఎల్లాం తేరాయి కిడక్కుమాయితు. పైన ఏం చెప్పారు? హిరణ్యకశిపుడి యొక్క వధ చెప్పారు. అలా హిరణ్యకశిపుడి యొక్క సంహారాన్ని చేసే సమయంలో హిరణ్యకశిపుడి యొక్క రుధిర వెళ్ళెత్తాలి, రక్త ప్రవాహంతో ఆ ప్రాంతమంతా కూడా బురదైపోయినట్టుగా ఇప్పుడు ఈ చెరుకు గడలు ఒకదానితో ఒకటి రాసుకోవటం వల్ల వాటిల్లో ఉన్నటువంటి ఆ రసమంతా నెరుంగి బాగా ప్రవహించడం చేత శాత్తు వెళ్ళెత్తాలి ఆ రస ప్రవాహాలు భూమి ఎల్లాం చేరాయి కిడక్కుమాయిత్తు. మొదటేమో హిరణ్యకశిపుడిని సంహరించడం వల్ల ఆ రక్తం ప్రవాహాలుగా ఉండి ఆ ప్రాంతం మొత్తం బురదైనట్టుగా ఈనాడు ఈ తిరువహీంద్రపురంలో కూడా చెరుకు గడలు బాగా ఏపుగా ఎదిగి ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండి ఒకదాన్ని ఒకటి ఇలా ఒరిపిడి తగలటం వల్ల వాటిల్లో ఉన్నటువంటి లేత చెరుకు గడలు ఆకాశాన్ని అంతేటంత పెద్దవైనటువంటి చెరుకు గడలు లేతవి, వాటి నుండి కారినటువంటి ఆ రసముతోటి ఆ ప్రాంతమంతా బురదైంది అని చెప్తున్నారు. అలాంటి తిరువహీంద్రపురం అని చెప్తున్నారు ఈ పాసురంలో ఆడవాళ్ళు. మారుకొండు ఉడన్ ఎదిరింద వల్ల అవునం తన్మార్వగం ఇరు పిడవా ఊరు కొండవన్ కులమగర్కు ఇన్నరుள் கொடுத்து அவனிடம் இழைந்து யாரு கொண்டமென் கரும்பிடம் ககை தகை விசும்புரமணி நீஜல்.
சேருகொண்ட தன் பஜனம் அது ఎదిరిగజ తిరువైందిరపురమే. అంజాం పాటు 5వ పాసనలో ఏం చెప్తున్నారు? తనకు తానే పగయ్యాన ఇచ్చేతననై నోక్కి అనన్య ప్రయోజనం ఆక్కుమవన్యన్నారు. ఏజిల్ పాటిల్ అత్తాలే అనన్య ప్రయోజనరాన அடியவர்க்கும் மெய்யனாகை கேட்க வேணுமோ. பிரயோஜனாந்தர பலனுக்கும் கூட தன்னை அழியமாறி காரியம் செய்தானிரே என்னு வாமனாவதார விருத்தாந்தத்தை அனுசந்தித்து கொண்டு அடியவர்க்கும் மெய்யனாகைக்கு திருஷ்டாந்தமாக கருதி நப்பெண்ணை இடத்தில் வியாமோகத்தால் செய்த செயலையும் అనుసంధిస్తూ அவன் இருந்தவிடம் ప్రాప్త్యం ఎన్గిరాల్ ఎన్ను సంగతి. ఏమిటి? మనం ఎలా ఉంటాం? తనకు తానే పగయ్యాన ఇచ్చేతననే నొక్కి. మన విషయంలో మనమే ఆత్మ చెప్పుకోదా? ఎవరికి ఈ చేతనికి శత్రువు ఎవరయ్యా అంటే తన ఆత్మే తనకి శత్రువు అని చెప్పినట్టుగా, అలాగా అలాంటి వాళ్ళని కూడా తనకి తానే శత్రుత్వాన్ని పెంచుకుంటాడు పరమాత్మ విషయంలో. అలాంటి వాళ్ళని కూడా అనన్య ప్రయోజనులుగా దిద్దుబాటు చేసేటువంటి వాడు. అయితే క్రిందటి పాత్రంలో అత్తాలే అనన్య ప్రయోజనరాన అడియ వరకు అన్నారు కిందటి పాత్రంలో. అంటే తనకి తానే శత్రుత్వాన్ని పెంచుకున్నటువంటి హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళని కూడా అనన్య ప్రయోజనాలుగా చేసేటువంటి వాడు ఆయన అన్నారు కిందటి పాత్రంలో. దాంతో ఏం చెప్పబడిందట? అనన్య ప్రయోజనరాన అడియ వరకు మెయ్యనాగై కేట్క వేణుమో. అనన్య ప్రయోజనులైనటువంటి భాగవతోత్తములకి యథార్థ దాససత్యుడిగా ఉంటాడని వేరే చెప్పాలా అండి అని ప్రయోజనాంతర పరులని కూడా తన స్వరూపాన్ని నశింప చేసుకొని కార్యం చేసేటువంటి వాడు కదా ఆయన. ఎక్కడ చేశాడండి అలాగా? వామనావతారంలో అదే కదా. ఇంద్రుడి కోసం రాజ్యాన్ని యాచించాడు కదా. ఇంద్రుడు పరమాత్మ నువ్వు కావాలని అడిగాడా? కాదు కదా. ప్రయోజనాంతరపరుడు, ఇతర ప్రయోజనాలని ఆశించి వచ్చినటువంటి వాడు. అలాంటి ఆ ఇంద్రుడి కోసమని వామనుడుగా వచ్చి బలి చక్రవర్తి దగ్గర భూమిని యాచించాడు కదా. అలాంటి అనన్య ప్రయోజనాల కోసం కూడా యాచన చేసినటువంటి ఆ వామనావతార వృత్తాంతాన్ని అనుసంధానం చేసుకొని అడియవర్కు మెయ్యనాగైకు దృష్టాంతమాగా, అదిగో అడియవర్కు దాసులైనటువంటి వాళ్ళకి దాససత్యుడిగా ఉంటాడు అని చెప్పారు కదా. దానికి దృష్టాంతం ఏంటండి? ఇవి నప్పిన్న పిరాటి విషయంలో వ్యామోహంతో అదిగో చేసినటువంటి ఆ శైలై 7 ఎద్దులని నశింపచేయడం అనేటువంటి ఆ సన్నివేశాన్ని అనుసంధానం చేసుకొని అవన్నీ రుందవేయడం. అలాంటి ఆయన వేం చేసి ఉన్నటువంటి స్థానం అండి ఈ తిరువహేంద్రపురం. అది ప్రాప్యం, మనకి పొందదగినటువంటిది అంటున్నారు ఈ పాత్రంలో. ఆంగు மாவலி வேள்வியில் இறந்து சென்று அகலிடம் அளந்தாயர் பூங்கொடிக்கு என விளை பொருதவனிடம் பொன்மலர் திகழ் வேங்கை பூங்கு சென்பக கொம்பினில் புரிகொடு குறக்கினமிரை தோடி தேன் கலந்த தன் பலங்கனி நுகரு తరు తిరువైందరపురమే. ప్రతిపదార్థం. మహాబలి యొక్క వేల్వియుల్ యజ్ఞమందు చెన్నీరందు వెళ్ళి 3 అడుగుల భూమిని యాచించి ఆంగు అక్కడనే అగలిడం అలందు విశాలమైనటువంటి భూమిని కొలుచుకొని అది ఒక సన్నివేశం. ఏది? ఇతర ప్రయోజనాలని కోరి ఆశ్రయించినటువంటి వాళ్ళకి చేసిన కార్యం అది. ఆ తర్వాత ఆయర్ పూంకొడికు గొల్లల యొక్క పూచిన లత వంటి నప్పిన్న పిరాటి కోసమని ఈనవిడై సంఘీభవించినటువంటి వృషభములతోటి పొరుదవన్ యుద్ధము చేసిన వాని యొక్క ఎడం వాసస్థానము కురక్కినం వానర సమూహము పొన్మలర్ బంగారు పువ్వుల వలె తెగడు ప్రకాశిస్తూ ఉన్నటువంటి వేంకై కారుతుమ్మ కోంగు కొండగోగు చెన్పగ సంపెంగల యొక్క కుంభినిల్ కొమ్మలయందు కుదిగొడు గెంతులు వేసి ఇరైత్తు అరచి ఓడి పరిగెత్తి తేనె కలిసినటువంటి
తన్ పలంకని చల్లనైన పనసు పండును నుగరుదరు భుజించడి తిరువహీంద్రపురమే. అదే తిరువహీంద్రపురం అండి. వామనుడిగా వచ్చాడు, మహాబలి యొక్క యజ్ఞవాటానికి వెళ్ళాడు, 3 అడుగుల భూమిని యాచించాడు. అక్కడే విశాలమైన భూమిని కొలుచుకున్నాడు. ఆ తర్వాత గొల్లల యొక్క పుష్పలత లాంటి నప్పిన్న పిరాటి ఆవిడని పొందడం కోసమని ఆ సప్త వృషభాలని సంహరించాడు. అలాంటి ఆయనకి వాసస్థానం అండి ఈ తిరువహీంద్రపురం. అక్కడ పోతే ఎలా ఉంటాయట, ఆ తిరియక్కలు కూడా వానర సమూహం బంగారు పువ్వుల్లాగా ప్రకాశిస్తూ ఉంటాయట. ఆ కారు తుమ్మ, కొండగోగు, సంపెంగ చెట్ల యొక్క కొమ్మలలో, అలాంటి ఆ సంపెంగ చెట్ల యొక్క కొమ్మలలో గెంతులు వేస్తూ అరుస్తూ పరిగెత్తుతూ తేనెలు గల పనస పండును భుజించేటువంటి ఆ కోతులు ఉంటాయన్నమాట అక్కడ. అలాంటి శ్రీ అహీంద్రపురం. అహీంద్రపురం అంటే తిరువహీంద్రపురము. అహీంద్రపురం అంటే అహి అంటే పాము, ఇంద్రుడు, ఆదిశేషుడు ఏం చేసి ఉన్నటువంటి స్థానము అని అయిపోయింది కదా. అంజాంబట్ ఆంగిత్యాది మహాబలిదానం పన్నా నిన్నాన్ ఎన్ను కేట్టవారే అవనుடைய యజ్ఞవాటత్తిలే తన్నై అద్దియాక్కిచ్చెండు. మహాబలి చక్రవర్తి దానాలు చేస్తున్నాడండి అని వినగానే ఆయన యొక్క యజ్ఞవాటికి అర్థించి వెళ్ళి అవన్ కయ్యిల్ నీర్ తన్ కయ్యిలే విజుంద అనంతరం అవ్విడంతన్నిలే నిండే భూమి పరక్కు అళందుకొండు. ఆయన పోసినటువంటి దాన జలం చేతిలో పడిన వెంటనే అక్కడే ఉండి ఆ భూమిని మొత్తం, భూమి వైశాల్యాన్ని మొత్తం కొలుచుకున్నటువంటి వాడు. అలా ఇతర ప్రయోజనాలని ఆశించి వచ్చినటువంటి వాళ్ళ యొక్క కోరికలను తీర్చేటువంటి వాడు. ఎడయ్యర్ పూర్త కొడిపోలే ఇరుక్కిరణ పిన్నై పిరాట్టిక్కాగా ఉపగ్నం తేట్టమాన పరువమాయిత్తు పతి సంయోగ సులభం వయహ ఎంగిరపడియే ஒரு கொள்கோம்பிலே பூட்டில் கிடைக்குமளவாய் எல்லையாகில் தர்மிலோபம் பிறக்குமளவாய் இருக்கை இனமான ఋషభంగలోడే పొరుద అవనుடைய స్థానం. ఎడయ్యర పూట గొల్లకొలంలో పూసిన తీగవలే ఉన్నటువంటి, పూత కొడిపోలే పూసిన తీగవలే ఉన్నటువంటి నప్పిన్న పిరాటి కోసమని ఏం చేశాట ఈయన, ఉపగ్నం తేట్టమాన పరువమాయిత్తు, ఒక ఆధారపు కొమ్మని వెతుకోవలసినటువంటి అవసరం ఆ తీగకి. ఆవిడ తీగ ఎప్పుడు అలా వదిలేస్తే నేల మీద అలా వ్యర్థంగా పడిపోతుంది కదా. ఏదైనా దానికి ఆధారంగా ఒక కర్ర పుల్లో ఏదో ఒకటి పెడితే అప్పుడు చక్కగా పైకి పెరుగుతుంది, పుష్పాలను పూస్తుంది కదా. అలాగా ఆ ఉపగ్నం తేట్టమాన పరువమాయిత్తు, ఒక ఆధారాన్ని వెతుకోవలసినటువంటి వయస్సు. ఎలా పతి సంయోగ సులభం వయ అని చెప్పినట్లుగా సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా వనవాస సమయంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ అత్రి మహర్షి భార్య అనసూయాదేవి చక్కగా పక్కన కూర్చోబెట్టుకున్నారట సీతాపిరాటిని. సీతే, నీ వివాహ సమయంలో జరిగినటువంటి సంఘటనలు చెప్పమ్మా, రాజులందరూ వచ్చారా, ఎవరెవరు వచ్చారు, అసలు నీ యొక్క ఆ శివధనుస్సు వేసే ఆ స్వయంవర సమయంలో జరిగినటువంటి ఆ విషయాలన్నీ చెప్తావా అని అడగగానే ఎవరు అనసూయాదేవి వెంటనే సీతాపిరాటి ఏం చెప్పిందట, మా నాన్నగారు సముద్రంలో మునిగిపోయి ఉన్నారండి అని చెప్పిందట. అదేమిటి సీతే, మిథిలా నగరంలో సముద్రం లేదు కదా, మరి ఎలాగా సముద్రంలో మునగటం అంటే ఏమిటి ఆ సముద్రము అంటే, అదిగో ఎలా ఉన్నారు మా నాన్నగారు ఆ సమయంలో, పతి సంయోగ సులభం వయో దృష్ట్వా చమే పిత నా చింతార్ణవగత పారం నా సాదాప్లవో యథ. అదిగో నాకు వివాహ వయసు వచ్చింది, ఇంకా వివాహం కాలేదనేటువంటి దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నారు అని నాససాదాప్లవోయథ, బయటికి రావటానికి వీలు కానటువంటి దుఃఖ సముద్రంలో ఉన్నారు. నాససాదాప్లవోయథ అంటే ఆ సముద్రంలో చిక్కుకున్న నావ వలె మా నాన్నగారు కూడా దుఃఖంలో చిక్కుకొని పోయి ఉన్నారండి. ఎందుకని, వయోదృష్ట్వాచ, నా యొక్క వయసు చూసినటువంటి మా తండ్రి గారు, అప్పుడు నీ వయసు ఎంతమ్మా అని అడిగారట అనసూయాదేవి. 6 సంవత్సరాలు వచ్చేసాయి నాకు అప్పుడు, అందుకని మా నాన్నగారు అంత బెంగపడ్డారు అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా నప్పిన పిరాటికి ஒரு கொம்பிலே கூட்டில் கிடைக்கும் அளவாய் எல்லையாகில்
ఒక కొమ్మని ఒక తీగని తీసుకువెళ్ళి ఆ తీగకి చేర్చవలసినటువంటి సమయం కదా. ఇల్లయ్యాగి లేకపోతే ధర్మిలోపం పిరక్కం అళవాయిరుకే, అసలు ఆ తీగ లేకుండా పోతుంది కదా అని ఇనమాన ఋషభంగలోడే పొరుదవనుడయ స్థానం. ఇనమాన మంచి శత్రుత్వ భావము కలిగినటువంటి ఆ వృషభాలతోటి పొరుదవనుడయ స్థానం వేయించేసి ఉన్నటువంటి అలాంటి పొరుదు అవనుడ యుద్ధం చేసినటువంటి ఆయన వేయించేసి ఉన్నటువంటి స్థానం ఈ తిరువహీంద్రపురం అంటూ పొన్నిత్యాది చాలా కురిక్కిన మానదు పొన్పోలే ఇరుక్కిర మలర్ విలంగా నిన్నుళ్ళ. కురుక్కిన మానదు అయ్యో కొరక్కిన మానదు ఆ కోతులు, పొన్పోలే ఇరుక్కిర మలర్ విలంగా నిన్నుళ్ళ బంగారంలాగా వికసించినటువంటి పుష్పాలు కలిగిన వేంగై కోంగు సెంపగ కొమ్మినిల్ ఇవత్తిలే. வேங்கை கோங்கு செண்பக கொம்பினில் இவத்திலே தாவி பெரிய వేగత్తోడే వందు అవ్వరుగు పోకన్నికే. ఇప్పటి వరకు కూడా ఈ చెట్లన్నిటి మీద ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మదికి అలా తిరుగుతూ వెళ్ళి పెరియ వేగత్తోడే వచ్చి పెద్ద వేగంతో వచ్చి అవ్వరుగు పోక్కు అందుకే ఆవల ఒడ్డుకు వెళ్లకుండా తేన్ కలందా తేన్ మిక్కిరుందుళ్ళ పలాప్పదత్తై భుజా నిక్కుమాయిత్తు తేనె అధికంగా కలిగినటువంటి పనస పళ్ళని భుజిస్తూ ఉన్నాయట అక్కడ ఉన్నటువంటి ఆ కోతులన్నీ కూడా. అది అక్కడ ఉన్నటువంటి ఆ సన్నివేశం. చెట్టబడం మధు సొరియం ఎన్నరు కూడా పలంగని ఇల్తేన్ సొరియం ఎన్ను అరుళి చేగిరారు. ఆ పనస పళ్ళలో ఉన్నటువంటి తేనెని అవి భుజిస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వానరాలు. ఆంగు మావలి వేల్వియిల్ ఇరందు சென்று அகல் இடம் அளந்தாயர் பூங்கொடிக்கு என விடை பொருதவனிடம் பொன்மலர் திகழ் வேங்கை கோங்கு செண்பக கொம்பினில் குதிகொடு குரக்கினமிரை சோழி தேன் கலந்த தன் பலங்கனி நுகர்தரு திருவை இந்திரபுரமே. ஆழ்வார்